హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో టుడే బ్లాగ్ వచ్చేసరికి ఎగ్ కేక్ రెసిపీ అన్నమాట. నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, రెసిపీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే టేస్ట్ అయితే అదుర్సేనమాట. సో మీతో నేను ఎగ్ కేక్ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం రత్న మినీ వరల్డ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉన్న వాళ్ళు అన్ని బ్లాగ్స్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో బ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మనం ఎగ్స్ తీసుకోవాలి. అందుకే నేను ట్రే పెట్టుకున్నాను అనమాట. 20 ఎగ్స్ ఒక స్టీల్ బాక్స్లోకి అన్ని పగలు కొట్టుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్నప్పుడు దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అను, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. నేను చేస్తున్నాను చూడండి, అలా మ్యాష్ చేసుకోవాలి. 5 మినిట్స్ దాకా కంటిన్యూస్గా మొత్తం మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మ్యాష్ చేసేసుకున్న ఎగ్ కేక్ బాక్స్ని మనం ఒక సెట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో బాక్స్ పెట్టి జున్ను ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో అలాగా 45 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 1 ఆర్ 2 మినిట్స్ కాదు, 45 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఆ టైంకి తగ్గట్టే ఉంటుంది అనమాట టేస్ట్ కూడా. సో ఈలోపు ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు అవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత ఎగ్ కేక్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలాగుందో కేక్ లానే ఉంది కదా మీకు. సో ఎగ్ అన్నమాట, 45 మినిట్స్ తర్వాత బాయిల్ అయినటువంటి ఎగ్ అన్నమాట ఇది. ఎగ్ కేక్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్స్గా కట్ చేసుకొని ఆ లేయర్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్ అంతా కూడా ఎగ్ కేక్ మొత్తం పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు 4 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 4 దంచిన వెల్లుల్లి అన్నమాట. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. వీటికి సూపర్ కాంబినేషన్ ఏంటి అంటే రసం, ప్లెయిన్ రసం చాలండి.
ఆ ప్లెయిన్ రసంతో ఎక్సలెంట్గా తినేస్తారనమాట రైస్లోకి. సో కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే చింతపండు, చిన్న టొమాటో, 2 ఎండుమిర్చి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారము, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. ఒక 4 మిరియాలు వేసుకొని మంచిగా 15 మినిట్స్ మనం దాన్ని కదిలీకోకుండా ఉంటే మంచిగా ప్లెయిన్ రసం ప్రిపేర్ అయిపోతుందనమాట, బాయిల్ అయిపోతుందనమాట. సో ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టేసుకొని పాన్లో 1 కప్ ఆయిల్ ఇది కంపల్సరీగా తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఎగ్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను, 1 కప్ ఏమన్నా కరివేపాకు వేసుకున్నాను, అలాగే 3 చిల్లీస్ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేపుకోవాలన్నమాట, మంచిగా కలిగి పెట్టుకోవాలి. అంటే ఒక 5 మినిట్స్ స్లిమ్లో పెట్టేసేస్తే మంచిగా వేగుతాయి అన్నమాట ఆనియన్స్. సో వేగినటువంటి ఆనియన్స్లో అల్లం చిన్నులపాయ పేస్ట్ చూపించా కదా మీకు నేను. సో ఆ 4 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి ఇట్లాగా మంచిగా వేయించుకోవాలన్నమాట. మీకు ఈ ఎగ్ కేక్ రెసిపీ స్టోరీ చెప్తాను. అసలుకి ఈ ఎగ్ కేక్ రెసిపీ స్టోరీ ఏంటి అంటే, ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు మా పెద్దత్తగారు, చిన్నత్తగారు కలిసి దగ్గరుండి మరీ నేర్పించినటువంటి ఎగ్ కేక్ రెసిపీ అన్నమాట ఇది. ఆల్మోస్ట్ ఈ ఎగ్ కేక్ రెసిపీ అంటే మా హోల్ ఫ్యామిలీ మొత్తం, మాది జాయింట్ ఫ్యామిలీ, ఆల్మోస్ట్ పిల్లలతో సహా ఒక 19 మెంబర్స్ ఉంటాం. మా అందరికీ కూడా ఇష్టమైనటువంటి రెసిపీ ఏదైనా ఉంటే ఎగ్ కేక్ రెసిపీ. ఒక్క పర్సన్ కూడా ఈ ఎగ్ కేక్ రెసిపీ అంటే ఇష్టం లేదు అనేవాళ్ళు ఉండరనమాట. మాకు అందరికీ అంత ఇష్టమైనటువంటి రెసిపీ అన్నమాట. సో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత, వేగిన తర్వాత ఈ ఎగ్ కేక్ పీసెస్ కూడా వేసేసుకొని, కారం కారం నేనైతే తక్కువే వేస్తున్నాను, పిల్లలు మళ్ళీ కొంచెం ఘాటుగా ఉంటుంది అంటారని చెప్పి. సో 1.5 టేబుల్ స్పూన్ కారము, సాల్ట్ ఏమన్నా ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని, పసుపు కూడా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలన్నమాట. అసలు ఎగ్ వల్ల ఎగ్లో మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? కాల్షియం ఉంటుంది, క్రోమియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, మాంగనీస్ ఉంటుంది, మాలిబ్డెనం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, సెలీనియం ఉంటుంది, జింక్ ఉంటుంది, రైబోఫ్లావిన్ అంటే B2 ఉంటుంది, నయాసిన్ B3 ఉంటుంది, ప్యాంటోథెనిక్ యాసిడ్ B5 ఉంటుంది, వైటమిన్ B6 ఉంటుంది, బయోటిన్ B7 ఉంటుంది, ఫోలేట్ B9 ఉంటుంది, వైటమిన్ B12 ఉంటుంది, వైటమిన్ D ఉంటుంది, వైటమిన్ E ఉంటుంది, వైటమిన్ K ఉంటుంది, ఒమేగా 6 ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, కోలైన్ ఉంటుంది, వైటమిన్ A ఉంటుంది, థయామిన్ B1 ఉంటుంది అన్నమాట. సో ఇన్ని ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ప్రతి ఎగ్లో ఉంటుంది అన్నమాట. సో ఎగ్ అనేది ప్రతి పర్సన్ కూడా, పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కంపల్సరీగా తినాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఎగ్ కేక్ పీసెస్ అన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కాబట్టి ఫైనల్ స్టేజ్ అన్నమాట పుదీనా కొత్తిమీర వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మనకి ఇండైజెషన్ కింద ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. సో కొత్తిమీర పుదీనా వేసేసుకొని కొంచెం
ధనియాలు, జీలకర్ర ఇటువంటి వేపినటువంటి పౌడర్ ఉంటే నేను ఒక 1½ టేబుల్ స్పూన్ చల్లేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలయపెట్టేసుకొని టేస్ట్ చూసేసుకోవటమేనమాట. ఏమేం ప్రోటీన్స్ ఉన్నాయో మనం ఇప్పుడు చూసాం కదా. ఈ ఎగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్తాను. ఎగ్ వల్ల మన బాడీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐరన్ ఐరన్ నుంచి ఐరన్ వల్ల మనకి కావాల్సినటువంటివి అన్నీ అందుతాయి కూడా. సో ఎగ్స్ కెన్ హెల్ప్ టు ఐరన్ అవుట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఐరన్ లేకపోకుండా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ ఎగ్స్ ఎగ్స్ వల్ల మనకు కావాల్సినంత న్యూట్రిషియన్స్ డైట్ అందిద్ది. నెక్స్ట్ ఎగ్స్ వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. నెక్స్ట్ ఎగ్స్ వల్ల వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. క్యాటరాక్ట్స్ అంటే కంటికి సంబంధించి క్యాటరాక్ట్స్ ప్రివెంట్ చేసిద్ది. అండ్ ఐ సైట్ కూడా నెంబర్ 1గా ఉంటుంది. ఇంకా ఎగ్స్ ప్రొవైడ్ బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ అంటే ఎగ్లోనే ఉంటుంది, అది నెంబర్ 1. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ బోన్స్, మన బోన్స్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎగ్స్ ప్రమోట్ హెల్దీ హెయిర్ అండ్ నెయిల్స్, స్కిన్, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ. మనకి ప్రతిదీ కూడా A to Z మంచి గుడ్ ప్రోటీన్ అందుతుంది. మంచి ఫ్యాట్స్ కానీ, గుడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్స్ అవన్నీ కూడా ఎగ్స్లో ఉంటాయి. సో ఇటువంటి ఎగ్ కర్రీ రెసిపీని మీరందరూ తప్పకుండా చేసుకొని తినాలన్నమాట. ఎగ్ కేక్ రెసిపీ అయిపోయింది కదా. సో ఇప్పుడు రసం అన్నమాట. రసం కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఇంకా తాలింపు గింజలు, చిన్నులపాయి, కరివేపాకు, చిటికెడు ఇంగువ అన్నీ వేసేసుకొని మొత్తం మంచిగా తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, రసం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. సో ఎగ్ కేక్ రెసిపీ, ప్లెయిన్ రసం, వైట్ రైస్ సూపర్ కాంబినేషన్ అనమాట. వీక్లీ వన్స్ అయినా సరే కంపల్సరీగా చేసుకోండి. పిల్లల కాడ నుంచి పెద్దల దాకా అందరూ కంపల్సరీగా ఎగ్ని తినండి, హెల్త్ని కాపాడుకోండి. సో నా ఈ ఎగ్ కేక్ రెసిపీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ రత్న మినీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.